కోసిగి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల సర్వసభ సమావేశంలో ఎంపీటీసీ నాడిగేని శివాని మాట్లాడారు. కర్నూలు జిల్లా కోసిగిలోని 4వ వార్డులో పనిచేస్తున్న ఆశా కార్యకర్త జానీకి రాత్రి వేళల్లో ఆదోని సాయిరాం హాస్పిటల్లో పనిచేస్తుంది. ఆ సమయంలో కోసిగిలోని తన పరిధిలోని మహిళలు ప్రసవం కోసం ఎక్కడికి వెళ్లాలని ఆమె ప్రశ్నించింది. ప్రసవాలు అనేది చెప్పి రావు కదా, రాత్రి సమయంలో గర్భిణీలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ఎంపీటీసీ శివాని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటప్పుడు కోసిగి ప్రభుత్వ హాస్పిటల్లో ఆశా వర్కర్ గా పనిచేయడం ఎందుకని ఆమె మండిపడ్డారు. రాత్రి సమయంలో గర్భిణీలకు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఆదోని ప్రైవేట్ హాస్పిటల్ వారితో కుమ్మక్కై గర్భిణీలు పుట్టిన శిశువులను వారి హాస్పిటల్ కి రెఫర్ చేస్తూ అక్రమ దందాకు కూడా తెరలేపిందన్నారు. వాటికి సంబంధించిన పేర్లను కూడా రాసి ఎంపీడీఓకు ఎంపీపీ ఈరన్నకు ఆమె ఇచ్చారు. ఇదే విషయంపై అడ్వకేట్ నాగరాజు ఆశా కార్యకర్త జానకి ప్రశ్నిస్తే, నన్ను ప్రశ్నిస్తావా, నీపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని నన్ను అడగడానికి మీరు ఎవరు అంటూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎంపీటీసీ శివాని అన్నారు. వెంటనే సంబంధించిన ఉన్నతాధికారులు కోసిగి ఆశా కార్యకర్త జానకిపై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. నేను కోసిగి గ్రామవాసి, నా పేరు కొండగేని గారి నాగరాజు, ఆదోని సబ్ కోర్టు నందు న్యాయవాదిని. అయ్యా, కోసిగి గ్రామం నందు 4వ వార్డు నందు బి జానకి అను మహిళ ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. అయితే ఈమె గవర్నమెంట్ సర్వీస్ నందు ఆశా కార్యకర్తగా పనిచేస్తూ రాత్రి వేళ ఆదోని పట్టణం నందు సాయిరాం ఆసుపత్రి నందు డ్యూటీ చేస్తున్నారు. కానీ ఈమె గత సంవత్సరం నుండి 2, 3, 4, 5, 6 వార్డులందు గర్భిణీ స్త్రీలను స్కానింగ్లకు, కాన్పులకు, ప్రతి సమస్యలను ఆదోనిలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్కు తీసుకొని వెళ్ళి ప్రతి పనికి ప్రైవేట్ ఆసుపత్రి యాజమానులతో కుమ్మక్కై రెఫరల్ పొందుతూ వేల రూపాయలను దండుకుంటూ సొమ్ము చేసుకుంటుంది. అడిగిన ప్రతి వారిని నీవు నా వాడు కాదు, లేదా నాపై అత్యాచారము, ఫోన్లు చేస్తానని, పోలీస్ కేసులు పెడతానని బెదిరిస్తూ కోసిగి గ్రామ పిఎస్సిలోని ఇప్పుడు దాని మీద మనము యాక్షన్ తీసుకోవడం కోసం కానీ దాని మీద వాళ్ళు లేవనెత్తినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనము అధికారులకు, మనము హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు పంపించి దీని మీద మనము యాక్షన్ తీసుకోవడానికి మనం చర్య